నమస్కారం, G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ నేల నాకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందన్న పవన్ కళ్యాణ్. పోరాట పటిమ, చైతన్యం, తెగింపు తెలంగాణ నుంచే వచ్చాయన్న పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న పవన్ కళ్యాణ్. పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని జన సైనికులకు సూచన. అమరావతిలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాల నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. అమరావతిలో 4026 భవనాలు, ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయన్న నారాయణ. ఏప్రిల్ నాటికి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామన్న మంత్రి. వర్షాల కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యాయని వెల్లడి. గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై భూమన ఆగ్రహం. కూటమి పాలనలో ఆలయ భద్రత దెబ్బతిందన్న భూమన. దర్శనాల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్. తిరుమల పవిత్రతపై ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపణ. ఇందిరాగాంధీ స్టేడియంలో బుక్ ఫెస్టివల్ ప్రారంభం. పుస్తక సంస్కృతి పెంపే లక్ష్యంగా ధనిక్ భారత్ ఫెస్టివల్. విద్యార్థులు, యువతకు విజ్ఞాన వేదికగా బుక్ ఫేర్. డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు ఆదరణ. గృహజ్యోతి పథకంతో 3596 కోట్ల ఆదా. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో ప్రభుత్వం ఉందన్న భట్టి. గృహజ్యోతి వల్ల పేద కుటుంబాలకు భారీ ఊరట. ప్రతిపక్ష ఆరోపణలు నిరాధారమన్న భట్టి విక్రమార్క. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న బంగాళాలు, అపార్ట్మెంట్లను పరిశీలించారు. అమరావతిలో మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్లు నిర్మిస్తున్నామని, అందులో 186 బంగాళాలు, 3850 అపార్ట్మెంట్లు ఉన్నాయని వివరించారు. ఏప్రిల్ నెలలో ఈ భవనాలను అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ పనులు ఆగలేదన్నారు. వర్షాలు తగ్గగానే నిర్మాణాలను వేగవంతం చేశామని వెల్లడించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్ని వసతులతో కూడిన పరిపాలన కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జడ్జిస్కు 36, 186 బంగళాలు, ఇండివిజువల్ హౌసెస్. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్సు 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగాళాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగాళాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత వచ్చి యూజిడి కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మార్చి 31కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది. ఈరోజు నేను యాక్చువల్గా మినిస్టర్స్ బంగళాలు ఏదైతే ఉన్నాయో 35 విజిట్ చేస్తే 30లో 25లో బ్రిక్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ కూడా మేజర్ అయిపోయింది. మరొక 15లో యాక్చువల్గా కొంత బ్రిక్ వర్క్, మిగతా 5 కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా
1.5 కిలోమీటర్ అది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇండియా ఇన్వెస్ట్మెంట్ లీడర్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల కారణంగా ఏపీ పెట్టుబడిదారుల తొలి ఎంపికగా మారిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనలో రాష్ట్రం ముందంజలో ఉందని, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనలో స్థిరత్వం, స్పష్టమైన విధానాలు అమలవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టులు, రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టుబడులకు బలమవుతున్నాయని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి జాతీయ స్థాయి సంస్థ ఏపీని ప్రశంసించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చాక గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి. దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒక నమ్మకం, విశ్వాసంతో మాత్రమే జరిగిందనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇక్కడే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే, ఎందుకంటే దక్షిణాసియాలోనే మొట్టమొదటిది మన అమరావతిలో ఏర్పాటు చేస్తాం. దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసిన దానిలో మన యువ నాయకులు లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేదానికి IBM, TCS, క్యూబిక్ టెక్ వంటి కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు రావడానికి వస్తున్నాయంటే ఇది మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఉంది. ఇవి అన్నీ కూడా ఈ రాష్ట్రంలో అనిశ్చితి పోయింది, వేధింపులు పోయినాయి, నమ్మకం వచ్చింది, అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి సుస్థిర అభివృద్ధిని సూచిక వస్తుంది. దాంతోపాటు GSDP కూడా వృద్ధి రేటు మనం పుంజుకున్న విషయాన్ని మీకు ఒక 2వ త్రైమాసికంలోనే మన ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్తో మనం పోటీ పడలేము అన్నటువంటి ఒక వాళ్ళకు అది అనుభూతి, అంటే అంత స్పీడ్గా ఈ NDA ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఎవరంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా పక్క దేశాలకు వెళ్ళిన ఉదాహరణ అమర్ రాజాతో పాటు గతంలో మీ వేధింపులు వెళ్ళిపోయినటువంటి సంస్థలు కూడా తిరిగి ఇక్కడ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ 18 నెలల కాలంలోనే 25 లక్షల కోట్ల పైగా మనం పెట్టుబడులు తీసుకురాగలిగామంటే ఈ ప్రభుత్వం ఎంత కృషితో, ఎంత పట్టుదలతో అధోగతిలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాన్ని దీన్ని అభివృద్ధి చేయడం చేస్తుందనేది ఒకసారి గమనించుకోవాలి. ఇంకో విధంగా తీసుకుంటే మేము చెప్పిన విధంగా సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. సంక్షేమానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా గత పాలకులు చేసినటువంటి అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగి పెట్టుబడులు పెట్టినప్పుడే ఆర్థిక పరిస్థితి పుంజుకూడదని గొప్పగా నమ్మినటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క ఆలోచన గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల భద్రత పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీఐపీ సేవల్లోనే పరిమితం అయ్యారని ఆరోపించారు. తిరుమలలో మద్యం, మాంసం లభ్యతపై భక్తుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. దర్శనాల చిట్టాను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఆలయాల పవిత్రత కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. భద్రతా వైఫల్యాలపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని కోరారు. దేవాలయాలపై రాజకీయ ప్రభావం పెరుగుతోందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భూమన డిమాండ్ చేశారు. ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ల చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు కానీ, ఆధ్యాత్మిక పరిరక్షణకు కానీ, ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా లేకుండా VVIPల సేవలో తరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు
వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టిటిడి ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి, అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది. ఎక్కడికి పోతున్నాం? ఇంత కేవలం ఆంగ్ల భాష వల్లే ఉద్యోగాలు రావని, విషయ పరిజ్ఞానం ఉంటేనే కొలువులు లభిస్తాయని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మాతృభాష అయిన తెలుగు ద్వారా విషయ పరిజ్ఞానం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణించిన అనేక ప్రముఖులు తమ మాతృభాషలోనే చదువుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమే కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆలోచన శక్తి, విశ్లేషణ సామర్థ్యం మాతృభాషలోనే బలంగా పెరుగుతుందని తెలిపారు. విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మాతృభాష ద్వారా నేర్చుకున్న జ్ఞానం జీవితాంతం ఉపయోగపడుతుందని అన్నారు. యువత భాషపై గర్వంతో పాటు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమాజ అభివృద్ధికి మాతృభాష కీలకమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. తెలుగు భాష గురించి, మాతృభాష గురించి, దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ధనిక్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బుక్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. పుస్తక సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, యువత, పుస్తక ప్రియులకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, సాహిత్య గ్రంథాలు అందుబాటులో ఉంచారు. పఠన అలవాటు సమాజాన్ని బలోపేతం చేస్తుందని, విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని నిర్వాహకులు అన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పుస్తక ప్రదర్శనతో పాటు చర్చలు, సాహిత్య సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. డిజిటల్ యుగంలో కూడా పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదని ఈ ఫెస్టివల్ నిరూపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. పాఠకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల, వసతి గృహాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కొండగట్టు ఆలయం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మౌలిక వసతులు మరింత విస్తరించాలని అన్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామినః ఏవం శ్రీ ఆంజనేయ స్వామినః కృపయా లోక కళ్యాణార్థం సంకల్పిత యజమానస్య శ్రీమాన్ శ్రీమతః జనకుల గోత్రోద్భవస్య యజమానస్యాః కొణిదల కళ్యాణామదయస్య యజమానస్య సహకుటుంబస్య చ ఏతేషాం సర్వేషాం భక్తజనానాం సహకుటుంబానాం చ క్షేమస్థైర్యధైర్య వీర్య విజయా భయాయుః ఆరోగ్యైశ్వర్య ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సంకల్పిత లోక కళ్యాణార్థం ప్రజా సంక్షేమార్థం సంకల్పిత నూతన నిర్మాణ శ్రీ ఆంజనేయ స్వామినః సన్నిధోజ నూతన గృహ నిర్మాణ కర్మణి ఆదో శిలాఫలక సుముహూర్తః కాలే యజమానస్యాః శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః శ్రీ ఆంజనేయ స్వామినః కృపయా షోడశోపచార పూజాంచ కరిష్యే. శ్రీ వెంకట తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసేత్ సదాధార పృథివేన్యాముదేవాంగస్మై దేవాయ హవిషా విధేమ. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్న, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. నేటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే.
श्रीराम राम रामेति रमे रामे मनोरमे కోనసీమ జిల్లా రాజోలులో బ్లాక్ మెయిల్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిందితుడు బాపూజీ న్యూడ్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని యువతి సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కుల పెద్ద శ్రీనివాస్ కూడా దుష్ప్రచారం చేశాడని ఆరోపించింది. వేధింపులు తట్టుకోలేక చివరకు ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళలపై వేధింపులు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ సంఘటన తెలియజేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. చెడగొట్టాలని చెప్పేసి పెళ్లి కాకుండా బ్యాడ్గా ప్రపంచంగా చేస్తాడని చెప్పేసి తర్వాత కాసు శ్రీనివాస్ అని చెప్పేసి సంఘ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఈ అమ్మాయి కోసం బ్యాడ్ ప్రపంచంగా చేస్తాడని చెప్పేసి దాంట్లో రాయడం జరిగింది. ఆ అమ్మాయి మృతికి వాళ్ళిద్దరే కారణం అని చెప్పి ఆ లెటర్లు కూడా రాయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి నిన్న ఈ రఘుపతి ఎలియాస్ బాపూజీని మరియు కాసు శ్రీనివాస్ గారిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 8 days రిమాండ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం కలిసి ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిపిఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో పోలీసులు అధికార యంత్రాంగంతో కలిసి అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలిచిన ప్రతిపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. సిపిఎం కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉండాలని, అధికారంలో ఉన్నవారు సహనంతో వ్యవహరించాలని జాన్ వెస్లీ సూచించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రతిపక్షాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు. అట్లాగే ప్రభాకరు ఎరుపాలెం మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు. అట్లాగే ఆలపాడు, ముదుమూరు, తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సిపిఎం నాయకులకి తలలు పగిలిన, కాళ్ళు చేతులు విరిగిన, గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా, గిరిజనుల మీద దాడులు జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, అనగానటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే జైళ్లకు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి అట్లాగే అట్రాసిటీ కేసులు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ చర్యను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో సిపిఎంను అడ్డుకుంటామని చెప్పి భట్టి విక్రమార్క అనుకుంటే అది తన జీవితంలో జరిగినటువంటి విషయం. ఇటువంటి ప్రతిఘటనలు చేసి రామారావు లాంటి హత్యలు చేసినటువంటి నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గంలో మరింత బలపడింది. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని పవన్ అన్నారు. తెలంగాణ నుంచే తనకు చైతన్యం, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయని పేర్కొన్నారు. అంజన్న సన్నిధి తనను ఎప్పుడూ కాపాడిందని భావోద్వేగంగా చెప్పారు. వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదని, పాలసీల ఆధారంగానే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సర్పంచ్లకు సూచించారు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని, చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారి తీస్తాయని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల, దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకోవాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు, పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది 150 మంది ఉండొచ్చు.
ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈరోజు మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫున మన హనుమాన్జీ వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం గెలుపోవడం మన చేతిలో లేదు, పోటీ చేయడం ఒకటి మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో ఉంది. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మట్టల్ నారాయణఖేడా. గృహజ్యోతి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఇప్పటి వరకు 3,593 కోట్ల మేర ఆదా జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం వల్ల లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ ధరల మధ్య పేదలకు ఇది పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారమైనప్పటికీ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేస్తూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. గృహజ్యోతి పథకం వల్ల మహిళలు, వృద్ధులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి, ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 200 యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ నేల నాకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందన్న పవన్ కళ్యాణ్. పోరాట పటిమ, చైతన్యం, తెగింపు తెలంగాణ నుంచే వచ్చాయన్న పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న పవన్ కళ్యాణ్. పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని జన సైనికులకు సూచన. అమరావతిలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాల నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. అమరావతిలో 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయన్న నారాయణ. ఏప్రిల్ నాటికి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామన్న మంత్రి. వర్షాల కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యాయని వెల్లడి. గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై భూమన ఆగ్రహం. కూటమి పాలనలో ఆలయ భద్రత దెబ్బతిందన్న భూమన. దర్శనాల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్. తిరుమల పవిత్రతపై ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపణ. ఇందిరాగాంధీ స్టేడియంలో బుక్ ఫెస్టివల్ ప్రారంభం. పుస్తక సంస్కృతి పెంపే లక్ష్యంగా ధనిక్ భారత్ ఫెస్టివల్. విద్యార్థులు, యువతకు విజ్ఞాన వేదిక బుక్ ఫేర్. డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు ఆదరణ. గృహజ్యోతి పథకంతో 3,596 కోట్ల ఆదా. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో ప్రభుత్వం ఉందన్న భట్టి. గృహజ్యోతి వల్ల పేద కుటుంబాలకు భారీ ఊరట. ప్రతిపక్ష ఆరోపణలు నిరాధారమన్న భట్టి విక్రమార్క. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.